హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. అంతకంటే ముందుగా మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి 3, కట్ చేసి పెట్టుకున్న టొమాటో 2, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2, పసుపు 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి తగినంత, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, చికెన్ 1/2 kg. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయి హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. కొంచెం పసుపు, 3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మన చికెన్కి చాలా రుచి అనేది వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత తీసుకొని అడుగంటుకోకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నీరు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి దీన్ని. ఇప్పుడు మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ మిశ్రమంలో కలిసిపోయే విధంగా. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్లో నుంచి నీరు అనేది తేలుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఎంతో రుచినిస్తుందండి చికెన్కి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి నేను. దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ నేను మీకు ఒక కిచెన్ టిప్ చెప్పాలనుకుంటున్నానండి. మూత పెట్టుకొని వంట చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ని సేవ్ చేసుకోవచ్చండి. మూత పెట్టుకోకుండా ఎక్కువసేపు ఇలా వంట చేసుకుంటే గ్యాస్ అనేది మనం దుర్వినియోగం చేసుకున్నట్లేనండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ చూడండి బాగా తేలుతుంది. ఈ ఆయిల్లో ఈ కారం బాగా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి. చికెన్ తినడం వలన మనకు విటమిన్స్, మినరల్స్ లభిస్తాయండి. ఇది మన బ్రెయిన్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందండి. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. మూత తీసి చూస్తే ఈ విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిశ్రమంలో కలిసే విధంగా. ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడరు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా చికెన్లో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈ విధంగా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకుంటే ఈ విధంగా చికెన్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చికెన్ తినడం వలన మనకు బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చికెన్ కన్సిస్టెన్సీ అనేది పులుసు చూడండి చాలా థిక్గా వచ్చింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో చికెన్ మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.